ఫోన్ 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 హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3i Vlogs. సో ఈ రోజు అయితే మనం ఊబర్ రైడ్ చేసి మనకు 1 డేలో మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, మనకు కమిషన్ తీసుకొని వాడు మనకు ఎంత ఇస్తాడు, ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. సో ఇది లాస్ట్ చెప్తా ఎంత ఎంత వస్తుందో మనీ అనేది. మేబీ ఒక 12 అవర్స్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. సో ఏమైతే చూద్దాం, ఎంత వస్తుందో మనీ ఎంత సంపాదించవచ్చో ఒక్క రోజులో చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రైడ్. సో ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:47 అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈరోజు ఫస్ట్ రైడ్. సో మన దగ్గరకు వచ్చేసి ఇప్పుడు పెట్రోల్ వచ్చేసి 37 అంటే నా బైక్ 50 ఇస్తుంది. అండ్ ఇంకా ఓకే, ఇంకో లీటర్ ఉంది. ఆ లీటర్లో ఎంత ఎన్ని చేయొచ్చో రైడ్స్ తోటి చూద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది కదా ఈరోజు చేస్తే. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్దకు వెళ్ళిపోదాం. సో వచ్చేసింది 26 రూపీస్. వద్దు, ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ పడితే కనుక మనం యాక్సెప్ట్ చేద్దాం. సో 46 కాచిగూడకు వచ్చింది 46. సో 7 minutes పికప్ 2.3 kilometers అండ్ 4.8 kilometers డెస్టినేషన్. సో యాక్సెప్ట్ చేద్దాం. ఇట్లొచ్చు 6 minutes పడుతుంది. 2.4 kilometers పికప్కే. నేను అమ్మ ఏమొస్తారా నాయన, ఇట్లా క్యాన్సిల్ చేసిండు. ఎందుకురా క్యాన్సిల్ చేసాడు మళ్ళీ బుక్ చేసినా కానీ గదే 2.6 minutes 7 minutes పడుతుంది. ఇంకా ఒకటి 36 రూపీస్ వచ్చింది. 1.7 kilometers పికప్ అండ్ 3.4. ఏం పడుతుంది ఇలా? 3.4 ప్లస్ 1.7 5 kilometers అదే అవుతుంది కదా. 34 ఇచ్చేయంలో ఏం చేస్తారు? నేను ఎప్పుడు అయినా కానీ లాంగే తీసుకుంటాను. ఎందుకంటే 15 kilometers 8 kilometers అలా వేసుకుంటేనే మనకు ఏమన్నా ఒకటేసారి వస్తాయి అన్నట్టు డబ్బులు. ఈ 30 రూపీస్ 20 రూపీస్కు ఈ రైడ్స్కు యాక్సెప్ట్ చేయద్దు. ఇప్పుడు నేనైతే వేయను. వీడియోస్ గ్యాప్ వస్తున్నాయి. ఏదో వేయాలనుకుంటే ఏదో అవుతుంది. నా లైఫ్ హెల్పింగ్ పర్పస్ వెళ్దామంటే డబ్బులు లేక ఇబ్బంది అవుతుంది. మంచి చేద్దామని అనుకుంటే ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంది. మళ్ళీ 36 మళ్ళీ అదే వచ్చింది చూసిరా. 1.2 3.4 ఇట్లా వేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తాడు చెప్పండి. 1.8 kilometers పికప్ అండ్ 4.2 నాంపల్లి. ఓకే వెళ్దాం. ఫస్ట్ రైడ్ కదా, యాక్సెప్ట్ చేద్దాం. సో వీడియో ఏం చేస్తారు, క్యాన్సిల్ చేయకురా నాయన, వస్తున్నా. ఫోర్ మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. రైడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి, బ్రేక్స్ కానీ ఏమన్నా కానీ. ఎందుకంటే తొందరగా వేయించుకోవాలి. నాకు అట్లా చాలాసార్లు అయింది. 3-4 సార్లు మొత్తం బ్రేకు అది ఉంటుంది కదా రాడు, అది ఇరిగిపోయింది డైరెక్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ రైడ్ వచ్చేసి నారాయణగూడ నేను చూడలే, రన్నింగ్లో వచ్చేసింది నాకు. దాన్ని యాక్సెప్ట్ చేసిన పికప్ అయితే 1 kilometer ఉంటుంది వస్తుంది తెలిసి. 1 kilometer లోపే ఉంటుంది చెప్పాను. 1 kilometer ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం.
సో ఇక్కడే కాల్ చేద్దాం ఒకసారి. हाँ भैया ऊबर से बात करता हूँ. हाँ ओके आ रहा हूँ बोलता है. డ్రాప్ వేస్తే ఇక్కడ వచ్చేసింది మళ్ళీ పికప్. అట్లా రన్నింగ్లో ఇస్తూ ఉంటాడు. ఆ రన్నింగ్లో ఆ డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి ఆఫ్ చేసుకొని కూడా ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో మనకు ఇంకొకటి పికప్ కావాలంటే ఆన్ చేసుకున్నది బెటర్, ఆఫ్ చేసుకోవద్దు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు దొరకదు కదా, వెయిట్ చేయాల్సి వస్తుంది వచ్చేదాకా. కూర్చోండి బయట. ఓకేనా? స్కానరా? థ్యాంక్ యూ. మన సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వస్తున్నాయి రాంగరాంగ్ వస్తున్నాయి, కానీ చిన్నవి వస్తున్నాయి. 25 రూపీస్, 35 రూపీస్, 30 రూపీస్. ఇంకా మా పికప్కే పోతుంది కదా, 10 రూపీస్ పికప్కే పోతుంది. 2 కిలోమీటర్స్ ఉంది ఒక్కొక్కటి. మనకు 3.42 ఇచ్చింది వాడు. 45 అయితే 42 ఇచ్చింది. అంటే ఒక 2 రూపీస్, 2.5 రూపీస్ కట్ చేసుకున్నాడు వాడు. పెట్రోల్ వచ్చేసి 47.6 అంటే 36 ఉండే కదా. 36 అంటే ఇంకా 50 లోపల 80 రూపీస్ వచ్చినాయి. సో ఇంకా చూద్దాం, ఇంకొక లీటర్ ఉంటుంది. ఆ లీటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంత వేయచ్చో నీకు అర్థమైపోతుంది. ఒక లాంగ్ వస్తలేదు ఇవాళ ఎందుకో. ఒక్కొక్కటి అయితే 200, 300, 320, 220, కనీసం 100 అయినా రావాలి కదా. మళ్ళీ ఫోన్ ఎంత ముందు చేసినప్పుడు అయితే ఎప్పుడు భయ టైం 8:24. చూసారా? 25 రూపీస్, 1.21 అంటే 2 కిలోమీటర్స్ ఆడికాడికి ఇస్తున్నాడు వాడు. డ్రాప్ లొకేషన్ కంటే పికప్ లొకేషన్ ఎక్కువ ఉంది. 1.2 కిలోమీటర్స్ పోయి 1 కిలోమీటర్ లోపల అందించాలి. ఏందా ఇదే? ఇంకోటి అయితే వచ్చింది 31 రూపీస్, 0.6. ఓకే, దిస్ ఇస్ యాక్సెప్టెడ్. కోటికి వచ్చింది. పవన్ అవద్ద కోటికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కొద్దిగా. వెళ్దాం. ఫోర్ మినిట్స్ చూపిస్తుంది. బ్యాక్ వెళ్ళాలి. సగం దూరం వెళ్ళిన తర్వాత కొందరు క్యాన్సిల్ చేస్తారు. దమాక్ ఖరాబ్ అయిపోతుంది. నాకు ఖరాబ్ అయితే ఏమవుతుంది? తిట్లు వస్తాయి. ఎప్పుడైనా తిట్టాలంటే కెమెరా ఆఫ్ చేసుకొని తిడతాయి. నా తెలిసి అయితే నేను ప్రతి ఒక్కటి హైదరాబాద్ మొత్తం తిరిగిన అనుకుంటున్నాను. గల్లీ తిరిగిన అనుకుంటా 1 year లోపల. కానీ మనకు ఎందుకంటే మనం మ్యాప్స్ చూస్తాం కాబట్టి అంతా కొద్దిగా అలవాటు కావాలి. గల్లీలో ఇది వచ్చినామా అనిపిస్తుంది, వచ్చినామా రాలేమా, వచ్చినాం కావచ్చు అనిపిస్తుంది అప్పుడు. కానీ వచ్చే ఉంటాం. ఈ మ్యాప్ చూసుకుంటూ వెళ్తే మనకు ఐడియా ఉండదు. అట్లా మళ్ళీ రైట్ తీసుకు. అమ్మవారి దేవాలయం.
వీడు పికప్కు డబ్బులు ఇస్తలేడు. అంటే ఓన్లీ 3 కిలోమీటర్స్ ఎబో 4 కిలోమీటర్స్ ఎబో అయితేనే పికప్కు డబ్బులు ఇస్తాడు, ఎక్స్ట్రా ఇస్తాడు అన్నట్టు. ఓన్లీ మనకు డ్రాపింగ్ లొకేషన్స్కి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి దానికే డబ్బులు ఇస్తాడు, అంతే తప్ప పికప్ మాత్రం ఇవ్వడు. ఎందుకంటే 1.8 2.8 ఉన్నా కూడా ఇవ్వడాడు. అప్పుడప్పుడు ఇస్తాడు, అప్పుడప్పుడు ఇవ్వడు. ఈ ఊబర్ తోటి వచ్చిన గోసనే ఇది.